హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో భారత రాజ్యాంగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి మొత్తము అని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నా. సో కంప్లీట్గా చూసేయండి. అండ్ ఈ వీడియోలో ఒక్కొక్క విభాగంలో అంటే ఒక్కొక్క పార్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆర్టికల్స్ ఏ పార్ట్లో ఉన్నవి, దేనికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నవి అని చెప్పేసి సో ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నా. కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు, మధ్యలో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఈ వీడియోస్ చేయాలి అంటే ఎంతో కొంత నేను ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది మీకోసము. సో మీరు ఎవరైనా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే స్కానర్ ఇస్తున్నా, సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగంలోని మొదటి విభాగంలో భారతదేశము భూభాగానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి రాయడం జరిగింది. దీంట్లో కంప్లీట్గా 4 ఆర్టికల్స్ అయితే 1 నుండి 4 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఆర్టికల్ని మనము చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ నామధేయము భూభాగము. సెకండ్ ఆర్టికల్ నూతన రాష్ట్రముల విలీనము. అండ్ సెకండ్ ఆర్టికల్లో క్లాస్ ఏ కూడా ఉంది, సో అది తొలగించబడింది. థర్డ్ ఆర్టికల్ నూతన రాష్ట్రముల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల సవరణ. ఫోర్త్ ఆర్టికల్ 2 మరియు 3 అధికరణల క్రింద చేయబడిన శాసనాలు రాజ్యాంగ సవరణలుగా పరిగణింపబడవు. సో ఇది ఇవాల్టి మన చిన్న వీడియో. సో ఈ ఆర్టికల్కి సంబంధించి 1 నుండి 4 వరకు ఉన్న ఆర్టికల్స్ నేను కంప్లీట్గా ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్గా వీడియోస్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. కాకపోతే ఆర్టికల్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తే క్లియర్గా ఉండదేమో అని చెప్పేసి అసలు ఫస్ట్ నుండి ఎన్ని విభాగాలు ఎన్ని పార్ట్స్ ఉన్నవి, ఒక్కొక్క పార్ట్లో దేనికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది అని మీకు ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పేసి నేను మళ్ళీ స్టార్టింగ్ నుండి ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఆర్టికల్ ఫస్ట్ నుండి కూడా ఉన్నవి అది కావాలి అంటే చూసేయండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంప్లీట్ వీడియోస్ చూసేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.